హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మూవీ రివ్యూస్ అయితే ఆపేసి చాలా రోజులైంది. బట్ ఎందుకో ఇప్పుడు వీడియో చేయాలనిపించింది. రీసెంట్గా వచ్చిన ఇరుముడి, విశ్వనాథన్ సన్స్ అయితే బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. మెయిన్గా ఇరుముడి వచ్చేసి డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్, అండ్ విశ్వనాథన్ సన్స్ వచ్చేసి మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ని చాలా బాగా చూపించారు. అందుకనే మూవీ కూడా చాలా బ్లాక్ బస్టర్గా నిలిచినాయి. ఇప్పటికీ ఇరుముడి బుకింగ్స్ అయితే హౌస్ఫుల్ అయితే ఉన్నాయి చాలా ఏరియాస్లో. సో నేను ఆ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకొని టాక్సిక్ మూవీకి అయితే వెళ్ళాను. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియన్ సినిమాస్ తీసిన యష్ అండ్ డైరెక్టర్ కూడా చిన్న చిన్న నేమేం కాదు, తనకి నేషనల్ అవార్డ్ విన్నర్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ కాబట్టి నేను ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకొని అయితే థియేటర్కి వెళ్ళాను నిజంగా. అండ్ దానికి తోడు చాలా వెయిట్ టైము, బడ్జెట్ కూడా అరౌండ్ 650 to 700 crores అయితే ఉంది. సో ఆబ్వియస్లీ మనకి ఎక్స్పెక్టేషన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ అక్కడ ఉన్నది మ్యాసివ్ జైంట్ యష్ లాంటి హీరో, అండ్ స్టార్ కాస్ట్ కూడా చాలానే ఉంది ఈ మూవీలో. మూవీ స్టార్ట్ అవ్వడం వచ్చేసి ఒక హై నోట్తోనే స్టార్ట్ అయింది. యష్ ఎంట్రీ తర్వాత ఒక పవర్ఫుల్ డైలాగ్ అయితే ఉంది. బట్ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ నేను ఎందుకు వచ్చాను రా స్వామి అనిపించింది నిజంగా. ఎందుకంటే ఆ రన్ టైం వచ్చేసి 3 hours and 15 minutes. నాకు ఎందుకు అంత డ్రాగ్ చేశారో అర్థం కాలేదు. మెయిన్గా ఈ సినిమాలో చూసుకున్నట్లయితే స్టోరీ లైన్ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయితే ఉండదు. ఆ కనెక్టివిటీ అనేది మిస్ అయింది. మెయిన్గా యాక్షన్ అండ్ లస్ట్ ఈ మూవీలో ఎక్కువ కనిపించినాయి. అయితే బెడ్ లేకపోతే కత్తి అంతల్లా వరస్ట్ ఉంది ఈ మూవీ అయితే. యష్ లాంటి పాన్ ఇండియన్ హీరో ఇట్లాంటి స్టోరీ లైన్ ఎందుకు యాక్సెప్ట్ చేశాడు, అండ్ ఆ మూవీ క్యాస్ట్ కూడా ఏం చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్ సెట్ చేసిన ఫిలిం ఇంత వరస్ట్గా ఉంటుంది అయితే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ మూవీస్లో నెగిటివ్స్ వచ్చేసి ఫస్ట్ డిస్కస్ చేసుకున్నట్లు రన్ టైమ్, సెకండ్ ప్యూర్ యాక్షన్, ఎక్కడ కామెడీ కానీ లవ్ యాంగిల్ అనేది కనిపించలేదు మూవీలో. అయితే లస్ట్ ఉంది, లేకపోతే వైలెన్స్, అంత తప్పితే ఏమీ లేదు. మెయిన్గా పాజిటివ్స్ ఏమైనా చూసుకున్నట్లయితే బేసిక్గా ఇవి పాజిటివ్స్ అని చెప్పాను. బట్ బీజిఎం అండ్ యష్ ప్రెజెన్స్ అయితే కొద్దిగా ఇంప్రెస్ చేసింది, బట్ మ్యాసివ్ ఏం కాదు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీనికి 1 rating ఇచ్చుడు కూడా చాలా కష్టం. ఒకవేళ మీరు మూవీ బుక్ చేసుకున్నట్లయితే దయచేసి మీరు మూవీ అయితే క్యాన్సిల్ చేసుకోండి. చాలా మనీ సేవ్ అవుతాయి. మీకు ఇంకా మూవీకి వెళ్ళాలి అనిపిస్తే విశ్వనాథ్ అండ్ సన్స్ ఇరుముడి అయితే మంచి రికమెండేషన్స్, వెళ్ళండి. చాలా సాటిస్ఫాక్టరీ రిజల్ట్తో మీరు థియేటర్ నుంచి అయితే బయటకు వస్తారు, దానికి నేను గ్యారంటీ. ఎందుకంటే అంతలా ఇంప్రెస్ చేసిన నన్ను. అండ్ బోత్ ఆర్ బ్లాక్ బస్టర్స్ నో మ్యాటర్ వాట్. టాక్సిక్ వచ్చేసి టాక్సిక్ మూవీ, సింపుల్గా చెప్పాలంటే టాక్సిక్ మూవీ. వెళ్ళకండి, మనీ సేవ్ చేసుకోండి. మళ్ళీ కలుస్తా. జై హింద్.